పల్నాడు జిల్లా నరసరావుపేటలో పెద్దిరెడ్డిపాలెంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. కోడెల విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీకి అభినందనలు తెలిపారు. కోడెల పేరు ప్రజల నోట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందన్నారు. నరసరావుపేటలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కోడెలదే అని అరవింద్ బాబు గుర్తు చేశారు. టీడీపీ పార్టీ బలం మహిళలు, సామాన్య ప్రజలే అని 2029లో కూడా కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించుకుందామన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ కోడెల. అన్న ఎన్టీ రామారావు గారి పేరు వినపడేంత వరకు డాక్టర్ కోడెల గారి పేరు మీరు ఉంటారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రతి చోట, ప్రతి రోజు, ప్రతి నిమిషం కూడా వారి పేరు ఎవరు మర్చిపోలే రోజులు. వారు పడిన కష్టం కానీ ఈ పార్టీకి అండగా ఉండి దాదాపు 5 సార్లు నరసరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలవటం అనేది మామూలు విషయం కాదు. అదే విధంగా తర్వాత మళ్ళీ 2004 తర్వాత మనం 2024లో మళ్ళీ గెలవగలిగామంటే చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో. నరసరావుపేట అసెంబ్లీలో గెలవాలంటే ఎంత కష్టపడాలో, ఎంత ధైర్యంగా ఉండాలో, ఎంత నీతి నిజాయితీ ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి 2024లో మనం ఒడిసి పట్టుకున్నాం. ఈ పార్టీ జెండాని ఎగరేసాం కాబట్టి ఎక్కడ కూడా ఈ పార్టీ జెండా చింతకుండా అదే విధంగా డాక్టర్ కోడెల గారు ఏ విధంగా ఎగరేశారు అదే విధంగా మళ్ళీ 2047 దాకా ఈ పార్టీ జెండాని పట్టుకొని తిరుగుతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ పార్టీ కన్నా సామాన్యుని కార్యకర్తలు, ఈ పార్టీ కన్నా మహిళలు, వీరిద్దరు లేకుండా ఈ పార్టీ ఎప్పుడు గెలవదు కాబట్టి జోహార్